డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయి అని గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తుంటే అధికార పక్షం వాళ్ళు, చంద్రబాబు అనుకూల మీడియా అసెంబ్లీకి రండి, డిఎస్సిపై నిజానిజాలు మనం చర్చించుకుందాం, అప్పుడే ఎవరి రంగేంటో బయటపడుతుంది అని కవ్వింపు చర్యలకు దిగారు. తీరా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపల ఎవరి రంగేంటో, ఎవరి నిజ స్వరూపం ఏంటో క్లియర్గా అర్థమవుతా ఉంది. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ దేనిపై చర్చించుకున్నాం. ఈ డిఎస్సి మీదనే ఒక రోజు 2 రోజులు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి ప్రభుత్వం. ఏదైతే ఈ రోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా? డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలపై చర్చించాలని సభ్యులు పి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీమతి టి కల్పలత, శ్రీ ఎంవి రామచంద్ర రెడ్డి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద మళ్ళీ చర్చ ఉండదు. ప్రభుత్వం దాన్ని వెంకటకృష్ణ చెప్తే అసెంబ్లీ పెట్టాలా అని ప్రభుత్వం అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు, కానీ పెడితే ఎవరి రంగేంటో తెలిసిపోద్దిగా. చూశారుగా, ఎవరి రంగేంటో బయటపడిందిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎవరు కవ్వింపు చర్యలు చేశారో క్లియర్గా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. బయట డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయి అని వైసీపీ నాయకులు ఆరోపిస్తుంటే రండి, అసెంబ్లీకి రండి, తేల్చుకుందాం, అంతకన్నా మించిన వేదిక దొరకదు, మేము చర్చించేందుకు రెడీ 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 అని చెప్పిన అధికార పార్టీ కూటమి నాయకులు తీరా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేటప్పటికి వైసీపీ నాయకులు చంద్రశేఖర్ గారు దీనిపై చర్చించేందుకు వాయిదా తీర్మానం అడిగితే దాన్ని తిరస్కరించడం జరిగింది. అంటే డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయి అని చర్చించడానికి ససేమిరా ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. అసలు చర్చకు కూడా ససేమిరా అంటుంది. ఇప్పుడు ఎవరి రంగేంటో బయటపడిందిగా. నిజంగా మీరు డిఎస్సి నియామకాలలో అక్రమాలు చేయకుండా ఉంటే చర్చించాలి. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నదంతా తప్పు అని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. శాసనమండలిలో వైసీపీ నాయకులు చర్చకు వాయిదా తీర్మానం అడిగితే దాన్ని ఎందుకు తిరస్కరించారు? ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరిస్తే దానిపైన చర్చ మళ్ళీ ఈ సమావేశాల్లో జరగదు. అంటే హోంమంత్రి అనిత గారు, అచ్చెన్నాయుడు గారు, ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, వీరంతా కూడా అసెంబ్లీలో ఒక రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా సుదీర్ఘంగా మనం చర్చిస్తాము అన్న వాళ్ళంతా ఈరోజు ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం చేసిన పనికి? అసెంబ్లీలో చర్చించడానికి ఈ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోలేదు? డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయని ఈ ప్రభుత్వం కూడా పరోక్షంగా ఒప్పుకుంటా ఉందా? వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలన్నీ నిజమేనా? డిఎస్సి అభ్యర్థులు చేసిన ఆరోపణలన్నీ కూడా నిజమేనా? మరి ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయని అసెంబ్లీలో చర్చిస్తామని రమని ఎందుకు ఇప్పుడు ఒప్పుకోలేదు? ఎందుకు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించింది? ప్రజలే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.